ఇప్పుడు మనం వేదాంత విద్యా సారథి అనేటటువంటి ఈ గ్రంథంలో 14వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇందులో తత్వవేత్తని గురించి వివరించడం జరిగింది. అసలు ఎవరు ఈ తత్వవేత్త అంటే, తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు తత్వవేత్త. తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడిని తత్వవేత్త అని అంటారు. అతడే మహాజ్ఞాని, అతడే బ్రహ్మవేత్త. దేహమే నేను అని భావన చేయటమే అజ్ఞానము అని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. దేహం వేరు, నేను వేరు. నేను అంటే త్వగాది ధాతువులతో కూడినటువంటి అశాశ్వతమైనటువంటి ఈ దేహం కాదు. నేను అంటే ఆత్మస్వరూపాన్ని. పరమేశ్వరుడికి నాకు ఏ రకమైనటువంటి తేడా కూడా లేదు. ఈ చరాచర జగత్తులోనూ ఉన్నది నేనొక్కడినే, నాకన్నా వేరే ఏదీ కూడా లేదు అని భావన చేయటమే జ్ఞానం. తత్వవేత్త తనకున్నటువంటి జ్ఞానంతో మహదానందాన్ని పొందుతూ ఉంటాడు. ఈ ఆనందము అనేది 4 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది దుఃఖాభావము, రెండోది కామనాస్తి, 3 కృతకృత్య భావన, 4 ప్రాప్య ప్రాప్తాభావన. ఈ 4 రకాలుగానే ఉంటుంది ఈ మహాజ్ఞాని పొందేటటువంటి ఆనందం. ఈ రకమైనటువంటి భావనలతో జ్ఞాని ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటాడు. వీటన్నింటినీ కూడా జ్ఞానానందము అనేటటువంటి అధ్యాయంలో పూర్తిగా వివరించడం జరిగింది. తత్వజ్ఞానం పొందినటువంటి ఆ జ్ఞానికి జిజ్ఞాస అనేది ఉండదు. అందుచేత ప్రవృత్తి మార్గంలో అతడికి అపేక్ష అనేది ఏమాత్రమూ కూడా ఉండదు. అతడు ఇంకా పొందవలసినటువంటి జ్ఞానము అనేది ఏదీ ఉండదు. కాబట్టి నివృత్తికి అవసరమయ్యేటటువంటి ఇతరమైనటువంటి సాధనాల యొక్క అవసరం కూడా ఉండదు. పొందినటువంటి జ్ఞానం స్థిరంగా ఉండటం కోసం నివృత్తి రూపమైనటువంటి ఏ సాధనము కూడా అవసరము అనేది లేదు. అవిద్య వల్ల కానీ, దాని కార్యరూపమైనటువంటి ద్వైత జ్ఞానం వల్ల కానీ, ఇతరమైనటువంటి జ్ఞానానికి హాని అనేది ఏమాత్రము కూడా కలగదు. తత్వజ్ఞానం వల్ల అతడికి ముందే ద్వైతము, అవిద్య ఈ 2 కూడా పూర్తిగా నశించిపోయినాయి. నాశనమైనటువంటి ఇంద్రియాల ద్వారా ఈ ద్వైత జగత్తును ఎంతగా చూసినప్పటికీ కూడా దాంట్లో వచ్చేవంటి నష్టము అనేది ఏం లేదు. అందువల్ల అతడి యొక్క జ్ఞానం ఏ విధంగానూ కూడా నష్టం కాదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఎలక బతికుండగా పిల్లిని చంపలేదు. చచ్చినటువంటి ఎలక, దీనివల్ల పిల్లికి ఏ రకంగానూ కూడా నష్టం లేదు. అది ఎలాగూ పిల్లిని చంపలేదు. అలాగే ఇక్కడ నాశనమైపోయినటువంటి ఇంద్రియాలు చచ్చిపోయినటువంటి ఎలకలాంటివి. తత్వజ్ఞానం
లోగడ విజృంభించినటువంటి అవిద్యతో యుద్ధం చేసి దాన్ని పూర్తిగా ఓడించేసింది. అవిద్య అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ యుద్ధంలో అవిద్య అనేది నశించిపోయింది. అలా నశించిపోయినటువంటి అవిద్య మళ్లీ బతకలేదు. చచ్చిపోయినటువంటి అవిద్య వల్ల మనకి ఏ రకంగానూ భయం లేదు. చచ్చిపోయినటువంటి శత్రువు వల్ల ఇంకా భయమే ఉంది. కాబట్టి అవిద్య అనేది జ్ఞానిని ఏ రకంగానూ కూడా ఇబ్బంది పెట్టలేదు. అందుకే ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఈ జగత్తును ఎంత చూసినప్పటికీ, ద్వైతంతో కలిసి ఉన్నటువంటి ఈ జగత్తును ఎంత చూసినప్పటికీ అతనికి వచ్చేవంటి నష్టం అనేది ఏమీ లేదు. అజ్ఞానికి యజ్ఞయాగాది కర్మల యందు, శ్రవణ మననాదుల యందు ఉండేటటువంటి ఆసక్తి అనేది మంచిదా కాదా? అజ్ఞానికి ఈ రకమైనటువంటి ఆసక్తి ఉండటం అనేది మంచిదే. యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అని, ఏవైనా శ్రవణ మననాదులు వీటన్నింటి మీద ఆసక్తి ఉండటం అనేది అజ్ఞానికి మంచిదే. ఎందుకంటే ఈ అజ్ఞాని అనేటటువంటి వాడు స్వర్గం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా స్వర్గం కోసం ప్రయత్నించేటటువంటి వాడు ఆ ప్రయత్నం చేయటం మంచిదే, అందులో తప్పేం లేదు. ఇక్కడ మనకి జ్ఞాన భూమికలు అని కొన్ని ఉన్నాయి. జ్ఞానికి ఇప్పుడు అజ్ఞాని చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అని, లేకపోతే శ్రవణ మన్నాదులు కావాలి అని ఈ కోరికలు జ్ఞానికే ఉండవు. జ్ఞాని ఒకవేళ కర్మిష్ఠుల మధ్యలో ఉన్నాడు అనుకోండి, వాళ్లతో పాటుగా వాళ్ళు చేసేటటువంటి కర్మలన్నీ తాను కూడా చేయాల్సిందే, కాదని చెప్పడానికి లేదు. ఇతను జ్ఞాని అయినప్పటికీ వాళ్ళ కోసం వాళ్లతో పాటుగానే కర్మలు చేయాలి. అంతేగాని కర్మకాండలు చేసేటటువంటి వాళ్ళని జ్ఞాని ఎప్పుడూ కూడా నిందించకూడదు. వాటి వల్ల ఉపయోగం లేదు అని జ్ఞానికి తెలిసినప్పటికీ కూడా వాళ్ళని ఆదవలోనే నడవనివ్వాలి. తాను కూడా వాళ్ళతో పాటే కర్మకాండ చేయాలి. ఒకవేళ జ్ఞాని తత్వ జిజ్ఞాసుల మధ్యన కనుక ఉన్నట్లయితే వాళ్ళ చేసేటటువంటి పనుల్లో తప్పులు ఏమైనా కనుక ఉన్నట్లయితే వాటిని చూపించాలి. అయినా మీరు ఈ తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకుని సరైన మార్గంలో నడవండి అని వాళ్ళకి నచ్చ చెప్పాలి. అంతేగాని తప్పులు ఎత్తి చూపడం కాదు జ్ఞాని చేయవలసినటువంటి పని. వాళ్ళు చేసేటటువంటి తప్పులు చూపాలి అంటే, ఇదిగో నువ్వు ఇక్కడ చేస్తున్నావు, తప్పు చేస్తూ ఉన్నావు, నువ్వు సరిగా చేయటం లేదు, అలా వాళ్ళని అవమానించకూడదు. నాయనా నువ్వు చేస్తున్నటువంటి దాంట్లో ఈ తప్పు ఉన్నది, ఈ తప్పును సవరించుకుంటే నీకు ఇంతకన్నా మంచి ఫలితం వస్తుంది, అలా వాళ్ళని కన్విన్స్ చేయడానికే ప్రయత్నం చేయాలి. అలా కన్విన్స్ చేసి వాళ్ళని సరి అయినటువంటి మార్గంలో నడిపించాలి. మరి తానేం చేయాలి? తాను మాత్రం ఆ కర్మలు వదిలేయాలి. తత్వ జిజ్ఞాసుల మధ్యన ఉన్నప్పుడు తాను ఆ కర్మలు వదిలేయాలి. అదే కర్మిష్ఠుల మధ్యన ఉంటే వాళ్ళతో పాటుగా తాను కూడా కర్మలు చేయాలి. విద్వాంసుడు అజ్ఞానులతో పగడబడినా నిందించబడినా తాను మాత్రం ఆ పని చేయకూడదు. వాళ్ళను తనను పొగిడారు కదా అని తాను కూడా వాళ్ళని పొగడకూడదు. వాళ్ళు తనను నిందించారు అని చెప్పేసి తాను కూడా తిరిగి వాళ్ళని నిందించకూడదు. జ్ఞాని అయినటువంటి వాడు అజ్ఞానులందరికీ కూడా ఆత్మజ్ఞానం కలిగించడానికే ప్రయత్నిస్తాడు కూడా. వాళ్ళు ఎలా పోతే నాకేమిటి అని భావన చేయకూడదు. ఎంతసేపు అజ్ఞానులందరికీ కూడా జ్ఞానం కలిగించడం కోసమే
ఈ జ్ఞాని అయినటువంటి వాడు ప్రయత్నం చేయాలి. అందుకే పరమేశ్వరుడు సర్వకాల సర్వావస్థల యందు కూడా లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులందరినీ కూడా మంచి ద్రోవను నడిపించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ జ్ఞాని తాను ఏ పని చేస్తే అజ్ఞానులకు ఆత్మజ్ఞానం కలుగుతుందో చూసి ఆ పనులు మాత్రమే చేయాలి. అజ్ఞానుల్ని జ్ఞానులుగా చేయటం తప్పించి ఈ జ్ఞానికి వేరే పని అనేది ఏది కూడా ఉండదు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం నారదుడిని చూస్తూ ఉంటాం. నారదుడు ఎంతసేపు కూడా ఏదో తంపులు మారి అగ్గిపెట్టే తగాదాలు పెడుతూ ఉంటాడు. ఇట్లా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తత్వం తెలియక మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నారదుడు చేసే ప్రతి పనిలోనూ కూడా అర్థం అనేది ఉంటుంది. ఎవరో ఒకరికి గర్వభంగం చేయటానికి, తత్వబోధ చేయటానికి, జ్ఞాన బోధ చేయటానికి నారదుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే ఈ జ్ఞాని అయినటువంటి వాడికి అజ్ఞానులకు జ్ఞానబోధ చేయటం తప్పించి ఏ రకమైనటువంటి పని వేరే పని అనేది ఉండదు. ఈ బ్రహ్మవేత్త అయినటువంటి వాడు శరీరం ఉండి కూడా లేనటువంటి వాడు, విభజించడానికి వీలు లేనటువంటి వాడు, కానీ అన్ని చోట్ల ఉంటాడు. సదా అనంతుడు, ప్రియాప్రియములందు శుభాశుభములందు అన్నింటి యందు కూడా నిర్లిప్తంగా ఉంటాడు. ద్వంద్వములకన్నీ అతీతంగా ఉంటాడు. సూర్యకాంతి ఉన్నప్పటికీ చీకటిని కల్పించుకొని బాధపడుతూ ఉన్నట్టుగా వస్తు లక్షణాలు తెలియకుండా భ్రాంతిలో ఉండి జనులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ కాంతి అనేది చాలా ఉంది. ఈ కాంతిలోకి వచ్చి వాళ్ళు సుఖించలేకపోతూ ఉన్నారు, వాళ్ళు ఆనందంగా గడపలేకపోతూ ఉన్నారు. చీకటిని తామే సృష్టించుకుంటూ ఉన్నారు. అలా సృష్టించుకుని ఇదంతా చీకటిగా ఉన్నది అని భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అట్లాగే ఈ అజ్ఞానులంతా కూడా లోకంలో ఉన్నటువంటి ఈ జ్ఞాన జ్యోతులు ప్రకాశిస్తూ ఉంటే ఆ జ్ఞానాన్ని తీసుకోలేకపోతూ ఉన్నారు. అజ్ఞానాన్ని సృష్టించుకుని అందులోనే ఆ భ్రాంతిలోనే వాళ్ళు ఉండిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు శరీర బంధనాల నుంచి విముక్తి పొందుతూ ఉన్నాడు. పాము తన యొక్క కుబుసాన్ని విడిచిపెట్టేస్తుంది. అలాగే జ్ఞాని దేహ భ్రాంతిని పూర్తిగా వదిలిపెట్టేస్తాడు. గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తూ ఎత్తు పొలాలన్నీ కూడా సరిచేస్తూ ఉంటుంది. అదే రకంగా ప్రాణవాయువు అనేది శరీరమంతా సంచరిస్తూ ఉంటుంది. ఈ శరీరం ప్రారబ్ధ కర్మ వల్ల ఏర్పడింది. ప్రారబ్ధ ఫలితాన్ని అనుభవించడానికి మాత్రమే ఈ శరీరం ఏర్పడింది. లక్ష్యాలను వదిలి కేవలము ఆత్మరూపుడైనటువంటి ఆ బ్రహ్మవిదుడు స్వయంగా పరబ్రహ్మ స్వరూపమే అవుతూ ఉన్నాడు. అతడు జీవించి ఉన్నప్పుడే సర్వదా విముక్తుడు. అతడు కృతార్థుడు. ఉపాధి నశించటం వల్ల సద్రూపాధ్యయమైనటువంటి పరబ్రహ్మ అవుతూ ఉన్నాడు. నటుడు ఆడవేషం వేసుకోకపోయినా అతడు ఎట్లాగూ పురుషుడే. అలాగే బ్రహ్మవేత్త ఎల్లప్పుడూ బ్రహ్మమే అవుతాడు. కుండ పగిలిపోతే అందులో ఉన్నటువంటి ఆకాశం, అదే ఘటాకాశము అంటారు. కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశము అంటారు. ఆ ఘటాకాశం కూడా మహదాకాశంలో భాగమే అయిపోతుంది. అలాగే ఉపాధి నశించినప్పుడు బ్రహ్మవేత్త స్వయంగా బ్రహ్మమే అవుతాడు. పాలల్లో పాలు కలిసినట్లుగా, నూనెలో నూనె కలిసినట్లుగా, గాలిలో గాలి కలిసినట్లుగా తన ఆత్మని పరమాత్మలో లీనం చేసి సుఖిస్తూ ఉన్నాడు. ఈ రకంగా అఖండమైనటువంటి ఆత్మానందాన్ని అనుభవిస్తూ దేహ విముక్తిని పొందినటువంటి జ్ఞాని మళ్లీ ఈ లోకంలో జన్మించడు. అతడు కేవలము బ్రహ్మ భావన పొందుతాడు.
ఆత్మజ్ఞాన సంపన్నుడు ఎవరైతే ఉన్నాడో అతడే ముముక్షువు. ఆ ముముక్షువు, ఆ ఆత్మజ్ఞాన సంపన్నుడు 21 తరాలని తరింపజేస్తాడు. బ్రహ్మజ్ఞానం చేత 101 తరాలను తరింపజేస్తాడు అని శుభాలోపనిషత్తు, పైంగలోపనిషత్తు చెబుతూ ఉన్నాయి. ఈ శరీరమే రథం. ఆ రథంలో కూర్చునేటటువంటి రజకుడే జీవాత్మ. ఆ రథానికి సారథి బుద్ధి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే అశ్వాలు, విషయాలే మార్గాలు. ఆత్మేంద్రియ మనోయుక్తుడైనటువంటి ఆ పరమేశ్వరుడే ఇక్కడ భోక్త. అతడే ప్రత్యేగాత్మ. అతడు హృదయమునందు ఉంటాడు. ఆత్మవేత్త ప్రారంధం ఉన్నంత వరకు తామరాకు మీద నీటి బొట్టులాగా కర్మలు చేస్తూ కూడా వాటి యొక్క ఫలితాన్ని పొందకుండా ఉంటాడు. జీవన్ముక్తులైనటువంటి దేహి ఆకాశంలో చంద్రుడిలాగా అంతటా సంచరిస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఎక్కడైనా తిరుగుతాడు. అతను తన ఇంట్లో గాని ఏదైనా క్షేత్రంలో గాని శరీరాన్ని వదిలిపెట్టి పరమపదం చేరతాడు. జ్ఞాని అయినటువంటి వాడు మహత్పదాన్ని తెలుసుకుని చెట్టు మొదట్లో లేకపోతే చెట్టు త్వరలో కూర్చోవాలి. మాసిన గుడ్డలు మాత్రమే ధరించాలి. ఏకాకిగా తిరగాలి. సమాధి స్థితిలో ఉండాలి. ఆత్మను కోరేటటువంటి ఆప్త కాముడు, నిష్కాముడు, జీర్ణ కాముడు అయి ఉండాలి. అలాగే ఉంటాడు. ఏనుగలో, సింహమునందు, దోమయందు, ముంగీసయందు, పామునందు, యక్ష రాక్షస గరుడ గంధర్వాదులయందు మృత్యువు యొక్క రూపం తెలుసుకున్నటువంటి వాడు దేనికి కూడా భయపడడు. అతను వృక్షంలాగా ఉంటాడు. నరకబడుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కోపగించడు. ఆకాశంలాగా ఉంటాడు. కొట్టినా కోపించడు. సత్యంతో ఉంటాడు. అతడు ఆత్మస్వరూపుడు. ఈ ఆత్మస్వరూపం అన్ని గంధాలకి కూడా హృదయం భూమి, అన్ని శబ్దాలకి హృదయం ఆకాశం, గీతములన్నింటికీ కూడా హృదయం అవ్యక్తం. సత్వములన్నింటికీ కూడా హృదయం మృత్యువు. ఈ మృత్యువు అనేది పరుడైనటువంటి దేవుని యందు మాత్రమే ఏకీభవిస్తుంది. ఆ పైన సత్తు లేదు, అసత్తు లేదు, సహసత్తు అనేది అంతకన్నా లేదు. మానవుడు విగతజీవుడైన తర్వాత అతని దేహాన్ని తీసుకెళ్లి పాతిపెడతారు లేదా తగలబెడతారు. కానీ బ్రహ్మవేత్తకు మాత్రమే ప్రవ్రజన దీక్ష అనేది తగినటువంటిది. ప్రవ్రజన దీక్ష అంటే సన్యాసం. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భార్యాపుత్రుల్ని వదిలేయటం. ఇతరులకి ఈ దీక్ష అనేది ఏమాత్రము కూడా పనికిరాదు. బ్రహ్మవేత్త మరణించినప్పుడు సామాన్యంగా ఉండేటటువంటి అశౌచ్యము, పిండోదకాలు, శ్రాద్ధకర్మలు ఇటువంటి బ్రహ్మవేత్తకి ఏవి ఉండవు. ఇవన్నీ కూడా సామాన్యులకే ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఉండవు అంటే దహించినటువంటి వాడికి ఇంకా దహనంతో పని అనేది ఉండదు. బ్రహ్మవేత్తలో అన్ని రకాలైనటువంటి కర్మలు కూడా దహించిపోయినాయి. అందుకే పక్వమైనటువంటి దానికి మళ్లీ పచ్చనంతో పని అనేది లేదు. జ్ఞానాగ్నిలో అతని కర్మంతా కూడా దహనమైపోయింది. కాబట్టి మళ్లీ వేరుగా అతనికి కర్మకాండ అనేది చేయవలసినటువంటి అవసరం లేదు. అతని ఆత్మ అజ్ఞానం నుంచి విడిపడిపోయింది. అతడి దేహం జ్ఞానాగ్నిలో గతంలోనే దగ్ధమైపోయింది. అందుచేతనే అతనికి శ్రాద్ధ కర్మలు అనేవి ఏవి కూడా ఉండవు.
ఉపాధి ఉన్నంత వరకు సద్గురువుకి సేవ చేయాలి. ఒకవేళ గురువు కనుక గృహస్థై ఉన్నట్లయితే అతడి యొక్క కుమారులను కూడా అంటే గురుపుత్రులను కూడా సేవించాలి. శుద్ధమైనటువంటి మనస్సు చిద్రూపం కలిగి సహిష్ణుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడు పరమాత్మను నేను అనేటటువంటి జ్ఞానం కలగగా దానివల్ల విజ్ఞానం కలిగి జ్ఞేయమైనటువంటి పరమాత్మను ఆ మనస్సులో దర్శించి శాంతి పొందగా అప్పుడు అతడు మనస్సు బుద్ధి కూడా నశించినటువంటి వాడై ఆ పరబ్రహ్మని పొందుతాడు. అమృతం తాగినటువంటి వాడికి పాలతో పనుండదు. అలాగే జ్ఞానామృతంతో సంతృప్తుడైనటువంటి జ్ఞానికి కర్తవ్యము అనేది ఏది కూడా ఉండదు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడే తత్వవేత్త అని చెప్పబడతాడు. అతడు దూరంగా ఉన్నప్పటికీ నిజంగా దూరంగా ఉండడు. శరీరంలో ఉన్నప్పటికీ ఈ శరీరాన్ని శవంలాగా చూస్తూ ఉంటాడు. అతడు సర్వవ్యాపి సర్వ సన్యాసి. హృదయాన్ని నిర్మలం చేసుకుని పరమాత్మను ధ్యానించి ఆ పరమాత్మ స్వరూపాన్ని నేనే అని తెలిసి జీవుడు పరమానందం పొందుతూ ఉంటాడు. నీళ్లలో నీరులాగా పాలల్లో పాలులాగా జీవాత్మ పరమాత్మలు రెండూ కూడా ఏకీభావం చెందుతాయి. జీవాత్మ పరమాత్మ ఈ రెండింటి మధ్యన తేడా అనేది లేదు. దేహంలో జ్ఞాన దీపము అనేది ప్రకాశించగా బుద్ధి అఖండాకార రూపమవుతుంది. అప్పుడు విద్వాంసుడు బ్రహ్మజ్ఞానము అనేటటువంటి అగ్నితో కర్మ బంధనాలన్నింటినీ కూడా దహించి వేస్తాడు. బ్రహ్మవేత్త అద్వైత రూపుడైనటువంటి ఆ పరమేశ్వరుల్లో ఆత్మైక్యం పొంది పరమాత్మలో లీనమవుతాడు. ఆ స్థితిలో ఆత్మకు ఉపాధి అనేది ఏదీ కూడా ఉండదు. ఆకాశంలాగా ఈ ఆత్మ అనేది సూక్ష్మ రూపం కలిగి ఉంటుంది. వాయువులాగా ఇది కంటికి కనిపించదు. బ్రహ్మవేత్త ఎక్కడ మరణించినప్పటికీ అక్కడే సర్వగతమైనటువంటి ఆకాశంలాగా లయం పొందుతాడు. ధ్యానయోగము అనేది చాలా గొప్పది. కొన్ని వేల సంవత్సరాలు ఒంటికాల మీద నుంచి తపస్సు చేసినప్పటికీ ఆ ధ్యానయోగంలో 16వ వంతు కూడా సమానం కాదు. మానవుడు ఎన్ని వేల సంవత్సరాలు శ్రమించినప్పటికీ శాస్త్రముల యొక్క సారాన్ని గ్రహించలేడు. అక్షర బ్రహ్మను తెలుసుకోవాలి. ఈ జీవితము అనేది క్షణభంగురం. శాస్త్ర పరిజ్ఞానాన్ని వదిలిపెట్టేయాలి. సత్యమైనటువంటి ఆ పరబ్రహ్మను మాత్రమే ఉపాసన చేయాలి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేనంత వరకు కర్మలు, శౌచము, జపము, యజ్ఞము, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేస్తూనే ఉండాలి. ఎంతవరకు చేయాలి? ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని, సత్యమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోలేనంత వరకు ఈ పనులన్నీ చేస్తూనే ఉండాలి. మహాత్ములకి అహం బ్రహ్మాస్మి ఈ భావనే మోక్షహేతు. బంధానికి మోక్షానికి ఒక్క అక్షరమే తేడా. మమ అంటే బంధం, నా మమ అంటే మోక్షం. ఉన్మన స్థితి పొందితే ద్వైత భావన అనేది పూర్తిగా నశించిపోతుంది. ఇంకా ద్వైతం అనేది ఉండదు. ఆ స్థితిలో జీవుడికి పరమానందం కలుగుతుంది. మనస్సు ఏ ప్రదేశానికైతే పోతుందో అక్కడే పరమ పదము అనేది ప్రాప్తిస్తుంది. పరబ్రహ్మ సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఈ జగత్తులో
బ్రహ్మ కానటువంటి వస్తువు అనేది ఏదీ లేదు, అన్ని బ్రహ్మమయము, పరబ్రహ్మ స్వరూపము. ఆకాశాన్ని ముష్టి ఘాతాలతో ముక్కలు చేసేయచ్చు. బాగా ఆకలిగా ఉన్నటువంటి వాడు ఆకలి రాకుండా చేసుకోవచ్చు. అసాధ్యమైనటువంటి విషయాలన్నీ కూడా సాధ్యం చేసుకోవచ్చు. కానీ నేను పరబ్రహ్మను కాను అని మాత్రం భావించలేదు. అలా భావన చేసేటటువంటి వాడు, నేను పరబ్రహ్మను కాను అని భావన చేసేటటువంటి వాడు, అతడు మాత్రం మోక్షం పొందలేడు. అయితే అసలు జ్ఞానము అనేది ఎలా వస్తుంది అంటే, జ్ఞాన భూమికలకు సంబంధించినటువంటి జ్ఞానమే యథార్థమైనటువంటి జ్ఞానం. ఈ మాటే మనం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన భూమికలకు సంబంధించినటువంటి జ్ఞానమే యథార్థమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞాన భూమికలు అనేవి మొత్తం 7 రకాలు. ఈ సప్త భూమికల పరంగా ఉన్నటువంటిదే మోక్షం. ఆ జ్ఞాన భూమికలు ఏమిటి అంటే, శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురియగా. ఇవి 7 కూడా జ్ఞాన భూమికలు. ఈ భూమికలను ఆచరించినటువంటి వాళ్ళకి మాత్రమే మోక్షము అనేది సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. జ్ఞాన భూమికలు అని చెబుతూ ఉన్నారు, అజ్ఞాన భూమికలు కూడా ఏమన్నా ఉంటాయా అని. ఈ అజ్ఞాన భూమికలు కూడా 7 రకాలుగా ఉంటాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. 3 రకాలైనటువంటి అవస్థలని గురించి వివరించుకునేటప్పుడు అజ్ఞాన భూమికలు అంటే ఏమిటి అనే విషయాన్ని దగ్గర చెప్పాం. అవి 7 రకాలుగా ఉన్నాయి. అలాగే జ్ఞాన భూమికలు కూడా 7 రకాలుగా ఉంటాయి అని చెబుతూ ఉన్నది మహోపనిషత్తు. ఇప్పుడు ఈ జ్ఞాన భూమికలు అంటే ఏమిటి, అసలు ఇందులో ఏముంటాయి, ఈ విషయాన్ని చూద్దాం. మొట్టమొదటి శుభేచ్ఛ. ఇది ముందుగా మానవుల్లో కలిగేటటువంటి మార్పు. ఆ మానవుల్లో ఉత్పన్నమయ్యేటటువంటి కోరిక. యథార్థ భావం తెలుసుకోలేకపోయాను, యథార్థమైనటువంటి జ్ఞానం తెలుసుకోలేకపోయాను అనేటటువంటి బాధ, దాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక. ఇప్పటిదాకా నేను మూర్ఖుల్లా ఉన్నాను, కాలమంతా కూడా వృధా చేశాను, ఇక మీదటైనా సరే శాస్త్రాధ్యయనం చేసి సత్యన సాంగత్యం ఆచరించి యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక. అలా కోరేటటువంటి వైరాగ్య సహితమైనటువంటి వాంఛ ఏదైతే ఉన్నదో దాన్నే శుభేచ్ఛ అని అంటారు. ఇక రెండవది విచారణ. సజ్జన సాంగత్యం, శాస్త్రాధ్యయనం ఇవి చేసిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా మనసుకి పట్టించుకుని నిరంతరము వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రకంగా కొంతవరకు వైరాగ్యం పొంది వీటి వల్ల అంటే శాస్త్రాధ్యయనము, సజ్జన సాంగత్యము, వైరాగ్యం వల్ల ఏర్పడేటటువంటి సదాచార ప్రవృత్తి, వీటినే విచారణ అని అంటారు. ఇదే ఆత్మ విచారణ. తనను గురించి తాను తెలుసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము అనేది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ విచారణ. మూడవది తనుమానసి. ఈ రకంగా మోక్షగామి అయినటువంటి వాడు శుభేచ్ఛ చేత, విచారణ చేత స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఇంద్రియ వాంఛలన్నీ కూడా వదిలేస్తాడు. ఆహార, నిద్ర, మైథునాల మీద కోరిక అనేది పూర్తిగా చంపుకుని ఆ ఇంద్రియాలన్నీ కూడా శుష్కింపజేస్తాడు. అటువంటి స్థితినే తనుమానసి అని అంటారు. ఇక ఇందులో నాలుగవది సత్వాపత్తి.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ మూడు భూమికలు శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, ఈ మూడు భూమికల్ని అభ్యాసం చేయటం వల్ల చిత్తంలో వైరాగ్యము అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత శుద్ధ సత్వ స్థితిని పొంది, అంటే కేవలము సత్వగుణం మాత్రమే కలిగి ఆత్మయందు నిలకడ పొందుతుంది. మానవుడి యొక్క ధ్యాస అంతా కూడా ఆత్మ మీదనే ఉంటుంది. అలాంటి స్థితినే సత్వాపత్తి అని అంటారు. ఐదవది అసంశక్తి. ఈ 4 భూమికల్ని అభ్యాసం చేయటం వల్ల సత్వగుణ ప్రధానుడై విషయ వాసనలు లేకుండా పూర్తిగా మనసును ఆత్మయందే లయం చేసేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే అసంశక్తి అని అంటారు. ఆరవది పదార్థ భావన. ఈ 5 భూమికలను అభ్యాసం చేయటం వల్ల వాక్యాంతర పదార్థ భావ శూన్యుడై, అంటే తనకు మించినటువంటిది లోపల గాని బయట గాని ఎక్కడా కూడా ఇంకొకటి లేదు అని నిశ్చయించుకున్నటువంటి వాడై తన యొక్క ఆత్మలో దృఢమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఇతరులతో ప్రయత్నపూర్వకంగా అవబోధనం చేయబడేటటువంటి స్థితి. అంటే ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము, శరీరం లోపల గాని బయట గాని ఆ పరమేశ్వరుడికి మించినటువంటి శక్తి అనేది ఏది కూడా లేదు అని భావిస్తూ ఆత్మస్థితిని పొంది ఇతరులు ఏదైనా అడిగినట్లయితే సమాధానం మాత్రమే చెప్పేటటువంటి స్థితి. అడగకపోతే మాట్లాడు, అడిగితే సమాధానం చెప్తాడు. ఇది పదార్థ భావన అని అంటారు. 7వ స్థితి తురియగా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 6 భూమికలు, ఈ 6 భూమికల్ని కూడా నిరంతరము అభ్యాసం చేయటం వల్ల భేదభావము అనేది పూర్తిగా నశించిపోతుంది. ఆ సమయంలో అనుభవించేటటువంటి ఆత్మానందం ఏదైతే ఉన్నదో దాన్నే తురియగా అని అంటారు. ఇదే తురీయ స్థితి, తురీయావస్థ అని చెప్పబడుతూ ఉంటుంది. ఈ రకంగా ఈ జ్ఞాన భూమికలు అనేవి మొత్తం 7 రకాలుగా ఉంటాయి. వీటిని ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో వాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. జ్ఞాన భూమికలైతే చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు మన జ్ఞానులు ఎలా ఉంటారు అని అంటే, జ్ఞానులు కూడా 4 రకాలుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అని మొత్తం 4 రకాలుగా ఉంటారు. బ్రహ్మవిదుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జ్ఞాన భూమికల్లో 4వ దశ సత్వాపత్తి అనేటటువంటి భూమికలో ఉంటాడు. బ్రహ్మ విద్వరుడు అసంశక్తి అనేటటువంటి 5వ భూమికలో ఉంటాడు. 5వ భూమికలో ఉంటాడు ఇతడు. బ్రహ్మ విద్వరీయుడు పదార్థ భావన అనేటటువంటి 6వ భూమికలో ఉంటాడు. బ్రహ్మ విద్వరిష్ఠుడు తురియగా అనేటటువంటి 7వ భూమికలో ఉంటాడు. అంటే అతడు అన్ని వేళల యందు ఎల్ల వేళల యందు కూడా తురియ స్థితిలో, ఆ సమాధి స్థితిలోనే ఉంటాడు. ఇతడు జీవన్ముక్తుడు. అన్నపానాదులు ఏమీ కూడా తీసుకోడు. బలవంతంగా ఇతడితో తినిపించాలి. ఇతడు లోకానికి ఏమీ చేయడు. అసలు ఇతడి ఒంటి మీద స్పృహే ఉండదు. అటువంటి వాడు ఈ తురీయ స్థితిలో ఉండేటటువంటి వాడు అతడే బ్రహ్మ విద్వరిష్ఠుడు అని చెప్పబడతాడు. ఈ జ్ఞానంలో బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు అంటే మొట్టమొదటి వాళ్ళిద్దరూ కూడా కొంతవరకు దేహ జ్ఞానం అనేది కలిగి ఉంటారు. వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే వాళ్ళిద్దరికీ కూడా మనోనాశనమే ప్రధానమైనటువంటిది. మనోనాశనము అనేది మళ్లీ 2 రకాలుగా ఉంటుంది.
ఒకటి స్వరూపనాశనము, రెండవది అరూపనాశనము. స్వరూపనాశనము అంటే చిత్తంతో కూడా రూపాన్ని నాశనం చేయటం. అరూపనాశనము చిత్తం మాత్రమే నాశనం చేయటం. జీవన్ముక్తులందు తురియగా అనబడేటటువంటి స్థితి ఉన్నది. అదే తురియ అవస్థ అని చెప్పుకున్నాం. జ్ఞాన భూమికల్లో 7వ అవస్థ. ఈ అవస్థ దాటిన తర్వాత తురియాతీత స్థితి, తురియాతీతావస్థ అనేది ఒకటి ఉంటుంది. అది విదేహముక్తికి సంబంధించినటువంటిది. తురియాతీతము అంటే తురియం కూడా దాటినటువంటి స్థితి. తురియాస్తైతమైనటువంటి ఆ స్థితిని చేరినటువంటి వాడు, అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ తురియాతీత స్థితిని చేరినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడే. మహాత్ములు, ఆత్మారాములు, మహాధన్యులు వీళ్ళందరూ కూడా, వీళ్లలో ఎవరైతే తురియగా అనేటటువంటి తురియ స్థితిని చేరతారో వాళ్లే పరమపదం చేరటానికి అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్లే విదేహముక్తి పొందుతారు. జీవన్ముక్తులు సుఖ దుఃఖాల్లో ఎప్పుడూ కూడా మునిగిపోరు. వాళ్ళు చేయవలసినటువంటి పనులు మాత్రమే చేస్తారు. చేయాల్సింది ఏది కనుక లేకపోయినట్లయితే ఏమీ చేయకుండా అలా చూస్తూ ఉండిపోతారు. అటువంటి సత్పురుషులు పక్కన ఉన్న వాళ్ల చేత బాధపడినప్పటికీ కూడా నిద్ర నుంచి లేచిన వాళ్లలాగా పూర్వాచార క్రమాగతాలైనటువంటి ఆచారాలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఒక పక్కన తన పక్కనున్న వాళ్లే ఆయన ఏమైనా బాధ పెడుతూ ఉన్నప్పటికీ వాటి గురించి ఏం పట్టించుకోరు. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జ్ఞాన భూమికలు 7 రకాలైనటువంటి భూమికలు ఇవి. ఈ జ్ఞాన భూమికలు అనేవి అర్థమవుతాయి. అసలు ఇంకొక విషయం తెలుసా? జన్మాంతర పుణ్యము అనేది ఉంటేనే అసలు ఈ జ్ఞాన భూమికల గురించి వినాలి అనేటటువంటి కోరిక కూడా కలుగుతుంది. లేకపోతే అసలు ఆ కోరిక కూడా కలగదు. అసలు అంతేకాదు, గ్రంథాల్లో ఇంకా ఏం చెబుతూ ఉన్నాడు అంటే శాస్త్రాల్లో కొన్ని జన్మలలో చేసినటువంటి పుణ్యఫలం, ఆ పుణ్యఫలం ఉంటేనే అసలు ఆధ్యాత్మికమైనటువంటి విషయముల వైపు అతడి యొక్క మనస్సు అనేది మళ్లుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ జ్ఞాన భూమికలు అనేవి కేవలం బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. జన్మాంతర పుణ్యంతో పశుపక్షాదులు కూడా ఒకవేళ ఈ భూమికలు కనుక ఆచరించినట్లయితే, ఈ భూమికలు పొందినట్లయితే ముక్తులవుతాయి. అంటే ఈ జ్ఞాన భూమికలను పొందినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు ముక్తులవుతారంతే. అంటే అర్హత లేనటువంటి వాళ్ళు ఈ భూమికలు పొందితే అనే అనుమానం వస్తుంది మీకు. అర్హత లేనటువంటి వాళ్ళు అసలు ఈ వైపుకు కూడా రారు. వాళ్ళు ఈ భూమికల్ని పొందటం అనేది జన్మలో జరగదు. కేవలము అర్హత ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ భూమికలను పొందగలుగుతాడు. ఈ భూమికల్ని పొందాడు అంటే ఆ జీవి ఎలా ఉన్నప్పటికీ కూడా అది ముక్తి పొందుతుంది అంతే కదా. అందుకే ఈ భూమికల్లో సంచరించేటటువంటి వాళ్ళు సశరీరులైనా అశరీరులైనా సరే ముక్తి పొంది తీరుతారు అని చెబుతూ ఉన్నది మహోపనిషత్తు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు అని కూడా చెబుతోంది. హృదయ గ్రంథి విచ్ఛేదనమే జ్ఞానం. ఈ జగత్తులో సృష్టి స్థితి లయాలకు నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. జగత్తులో ఉన్నది ఒకటే, అదే పరబ్రహ్మ. అంతకు మించినటువంటిది ఏది కూడా లేదు. ఆ పరబ్రహ్మమే నేను అనేటటువంటి స్థితిని పొందటమే ముక్తి. గ్రంథి విచ్ఛేదన రూపమైనటువంటి విముక్తి అంటే ఎండమావుల్లో నీరు ఉన్నది అని భ్రమించినట్లుగా మహదాది స్థూల భ్రాంతి, అమహదాది దేహ భ్రాంతి, ఇలాంటి భ్రాంతులన్నీ కూడా నశించిపోయినటువంటి స్థితి. అది ఇక్కడ విముక్తి అంటే.
గ్రంథి విచ్ఛేదన రూపమైనటువంటిది ఈ విముక్తి. భ్రాంతులన్నీ కూడా నాశనం అయిపోయినటువంటి స్థితి. ఈ జగత్తు కాని, ఈ దేహం కాని ఏవీ లేవిక్కడ. అంతా మిథ్య, అంతా భ్రాంతి. ఇటువంటి అన్ని భ్రాంతులు కూడా నశించిపోయినటువంటి స్థితి. ఆ స్థితికి చేరినటువంటి వాళ్ళు అంటే అజ్ఞానము అనే సముద్రాన్ని దాటినటువంటి వాళ్ళు మాత్రమే పరమపదం చేరతారు. ఆ స్థితిని పొందగోరేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ సప్త భూమికల్లోనూ ఉంటారు. ఈ సప్త భూమికలకి లక్ష్యం పరబ్రహ్మ పదం. నువ్వు నేను, నీది నాది, ఇతడు అతడు, ఇలాంటి తేడా అనేది ఏదీ కూడా లేనటువంటి స్థితి. సంకల్ప రూప జ్ఞానం కూడా లేనటువంటి స్థితి. ఉన్నది లేదు అనేటటువంటి వృత్తులకి అగోచరమైనటువంటిది, దృశ్యము అదృశ్యము కానటువంటిది ఏదైతే ఉందో అదే మోక్షము. సర్వము శాంతించినటువంటిది, నిరాళంబమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యము నిత్యమైనటువంటిది, అనాభాసమైనటువంటిది, అనామకమైనటువంటిది, కారణం లేనటువంటిది, అదే ముక్తి. అది ఈ జ్ఞాన భూమికల వల్లనే పుడుతూ ఉన్నది. అది ఈ జ్ఞాన భూమికల వల్లనే మనకి లభిస్తూ ఉన్నది. జ్ఞాని మాత్రమే, జ్ఞాన భూమికలలో సంచరించేవాడు మాత్రమే దాన్ని పొందగలుగుతాడు. మనం ఈ తత్వవేత్తల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ తత్వవేత్త ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడా లేదా, ఈ విషయాన్ని కూడా ఒక్కసారి మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం ప్రారబ్ధాన్ని గురించి కూడా ఒకసారి చూద్దాం. కర్మ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఈ విషయాన్ని గతంలో చెప్పుకున్నాం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. చేసినటువంటి ఫలితం, ఈ కర్మ ఫలితం అనేది పూర్తిగా మనమే అనుభవించాలి, ఇంకెవరూ అనుభవించరు. మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలితం పూర్తిగా మనమే అనుభవించాలి, ఇంకెవరూ అనుభవించరు. ఇందులో అనుమానం లేదు. అయితే ఇక్కడ అనుమానం వస్తుంది, ఏ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితం ఆ జన్మలోనే అనుభవిస్తావా అని. అలా జరగదు. ఎందుకని అంటే ఈ జన్మ చివరి దశలో ఏదో ఒక పని మనం చేశాం, ఒక కర్మ చేశాం, దాన్ని ఫలితాన్ని అనుభవించేటటువంటి సమయం లేదు. ఈ జన్మ కాస్త పూర్తి అయిపోయింది. మరి ఆ ఫలితం ఎప్పుడు అనుభవిస్తాం? వచ్చే జన్మలో అనుభవిస్తాం. అయినా మనం చేసినటువంటి ఈ కర్మలన్నింటి యొక్క ఫలితము అనుభవించే సమయం ఈ జన్మలో ఉండకపోవచ్చు. అందుకని తప్పనిసరిగా ఈ జన్మలో చేసినటువంటి ఫలితం వచ్చే జన్మలో కాదు, వచ్చే జన్మలలో అనుభవించడం అనేది జరుగుతుంది. ఒక జన్మలో అనుభవించాం. ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నటువంటి సుఖం గాని, దుఃఖం గాని, కష్టం గాని, ఇంకా ఏదైనా సరే ఎప్పుడో గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితం ఇది. దాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం చేసినటువంటి కర్మ ఫలితం ఎప్పుడూ కూడా మరు జన్మల్లో అనుభవిస్తాం. ఈ రకంగా జన్మ జన్మలలో చేసినటువంటి కర్మ ఫలితం అంతా కూడా ఒక చోట చేరుతుంది. అలా చేరినటువంటి కుప్పగా చేరినటువంటి ఈ కర్మ ఫలితాన్నే సంచిత కర్మ అని అంటారు. అంటే బ్యాంకులో మనం డిపాజిట్ చేసుకున్నటువంటి డబ్బులాంటిది ఇది. దీన్నే సంచిత కర్మ అని అంటారు. ఈ కర్మ అనేది అనుభవించడం వల్ల క్షయం కాదు. ఈ కర్మని అనుభవిస్తూ ఉంటే కల్పాంతము అనుభవించినప్పటికీ కూడా మళ్లీ మనం ఈ జన్మలో కర్మ చేస్తూ ఉంటాం. ఆ కర్మ వచ్చి ఇందులో కలుస్తూ ఉంటుంది. తద్వారా సంచిత కర్మ అనేది అలాగే ఉంటుంది. అది ఎప్పుడు కూడా క్షయం కాదు. మరి ఎలా క్షయం అవుతుంది అంటే కేవలం జ్ఞానం మాత్రం చేతనే ఈ కర్మ అనేది క్షయం అవుతుంది. అనుభవం చేత ఈ కర్మని నాశనం చేయాలి అని అనుకోవటం అనేది ఒట్టి మూర్ఖత్వం. దీన్ని జ్ఞానం చేత మాత్రమే నాశనం చేయాలి.
జ్ఞాని అయినటువంటి వాడు ఈ జన్మలో కర్మ చేయడు. ఒకవేళ చేసినా నిష్కామ్యమైనటువంటి కర్మ చేస్తాడు కాబట్టి ఆ కర్మ ఫలితము అనే అతనికి చెందదు. అతని కర్మ ఫలితము అనేది ఉండదు. అంటే అతనికి ఆగామి కర్మ అనేది ఉండదు. ఆగామి అనే కర్మ అతనికి ఉండదు. అతని కర్మ చేయడు. సంచిత కర్మేమో జ్ఞానం చేత మాత్రమే నశింపజేయాలి. జ్ఞానంతో సంచిత కర్మ అనేది నాశనం అయిపోతుంది. జ్ఞాని అయినటువంటి వాడు ఈ జన్మలో కర్మ చేయడు కాబట్టి ఆగామి కర్మ అనేది ఉండదు. ఇక మిగిలింది ఏమిటి అంటే మధ్యలో ఉన్నది ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ సంగతే ఇప్పుడు మనం చూడాలి. నిధిధ్యాసలో నిష్ట కలిగినటువంటి వాడికి అతడికి కూడా అంటే మహాజ్ఞాని అయినటువంటి వాడికి కూడా బాహ్యంగా ఈ జగత్తులో అన్ని కనిపిస్తున్నట్టుగానే ఉంటుంది. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దీన్నే ప్రారబ్ధము అని చెబుతోంది శృతి. మానవుడికి సుఖము మొదలైనటువంటి అనుభవాలు ఉన్నంత వరకు ఈ ప్రారబ్ధము అనేది అతన్ని అంటిపెట్టుకునే ఉంటుంది. ఇందులో అనుమానం లేదు. ఏదైనా సరే ఒక ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం ఏదో ఒక కర్మ అయి ఉంటుంది. ఆ కర్మ వల్లే ఇప్పుడు ఈ సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని మనం ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాం అన్నమాట. కర్మ లేకుండా ఫలితం అనేది ఎప్పుడూ ఉండదు, ఎక్కడా ఉండదు. నిద్రపోతున్నటువంటి వాడు ఒక కల కంటాడు. మెలకు రాగానే అతని కళ అనేది కరిగిపోతుంది. అట్లాగే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అనుభవ జ్ఞానం కలగగానే కర్మ అంతా కూడా క్షయమైపోతుంది. కళ్ళలో కనిపించినటువంటి పుణ్యమైనా పాపమైనా ఏమైనా మనకే ఇబ్బంది లేదు. దానివల్ల తేడా అనేది ఏం లేదు. ఎందుకంటే మెలకు రాగానే అక్కడ ఏదీ మిగలదు. పుణ్యం గాని పాపం గాని ఆ కళగాస్తా కరిగిపోతుంది. కాబట్టి కళ్ళలో కనిపించినటువంటి పుణ్య పాపాల వల్ల లేదా కళ్ళలో మనం చేసినటువంటి పుణ్య పాపాల వల్ల మనకి స్వర్గం గాని నరకం గాని ఏం రాదు. జ్ఞాని కర్మలు చేయడు. వాటి పట్ల చాలా ఉదాసీనంగా ఉంటాడు. ఇప్పుడు మనకి కొండలో ఆకాశం ఉంది. దాన్నే ఘటాకాశం అంటారు. అందులో కొంత మద్యం పోసామనుకోండి, ఆ కొండలో ఉన్నటువంటి ఆకాశానికి ఈ మద్యం యొక్క వాసన అనేది అంటదు. ఆకాశం అనేది ఏ రకంగానూ కూడా కలుషితం కాదు. అలాగే ఈ ఆత్మ కూడా తన చుట్టూ ఉన్నటువంటి ఉపాధుల వల్ల కలుషితం కాదు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే జ్ఞాని అయినటువంటి వాడు ప్రారంధాన్ని అనుభవించాలా, అనుభవించక్కర్లేదా? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. జ్ఞానభావం కలక్క ముందే ఈ జన్మ అనేది వచ్చింది. ఈ జన్మ ఎప్పుడెత్తాడు? జ్ఞానం కలిగిన తర్వాత జన్మెత్తలా. జ్ఞానం కలగక ముందే ఈ జన్మ అనేది ఇచ్చాడు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కర్మలన్నీ కూడా అనుభవించాల్సిందే అని చెబుతూ ఉన్నాయి ఉపనిషత్తులు. ఎందుకని అంటే ఈ ప్రారంధ కర్మ అనేది సంధించి విడిచినటువంటి బాణం లాంటిది. వదిలిపెట్టినటువంటి బాణం మధ్యలో ఆగిపోవటం అనేది జరగదు. మనం దూరంగా ఉన్నటువంటి ఒక ఆవును చూసాం. అది పులి అని మనం భావించి బాణం వేశాం. కానీ అది పులి కాదు, ఆవు అని తర్వాత తెలిసింది మనకి. ఇప్పుడు అది ఆవు అని మనకి తెలిసినంత మాత్రం చేత వదిలిపెట్టినటువంటి బాణం మధ్యలో ఆగదు. అది లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. ఆవు ప్రాణాలు తీసేస్తుంది. అట్లాగే ప్రారంధం కూడా. ఈ ప్రారంధం అనేది చాలా బలమైంది. ఎంతటి వాళ్ళైనా సరే దీన్ని అనుభవించి తీరాల్సిందే. జ్ఞానం వల్ల సంచిత ఆగామి కర్మలు మాత్రమే నశిస్తాయి. ప్రారంధ కర్మ మాత్రం నశించదు. దీన్ని అనుభవించి తీరాల్సిందే అని చెబుతూ ఉన్నాయి మనకి ఉపనిషత్తులు. కానీ శంకర భగవత్పాదులు మాత్రం అలా కాదు అంటున్నారు. జ్ఞానం కలిగిన తర్వాత కర్మ అనేది అసలు ఉండదు అంటున్నారు. ప్రారంధ కర్మ కూడా క్షయమైపోతుంది అని చెప్తూ ఉన్నారు.
కర్మంతా నాశనం అయిపోతుంది. సంచిత కర్మ, ఆగామి కర్మ రెండూ నాశనం అయిపోతాయి. దాంతో పాటే ప్రారంభ కర్మ కూడా నాశనం అయిపోతుంది అని చెప్తూ ఉన్నారు. మెళుకు వచ్చినటువంటి వాడికి స్వప్నంలో కనిపించినటువంటి వస్తువులతో సంబంధం అనేది ఉండదు కదా. అలాగే జ్ఞాని కూడా ప్రారంధాన్ని అనుభవిస్తాడు అని చెప్పటం ఇలాగే ఉంటుంది అని అంటూ ఉన్నారు. ఆయన ఈ విషయాలన్నీ తాము రాసినటువంటి వివేక చూడామణిలో అక్కడ స్పష్టం చేశారు. స్వప్నం నుంచి మేలుకున్నటువంటి వాడికి స్వప్నంలో తన దేహం మీద, తన వస్తువుల మీద నేను, నాది అనేటటువంటి భావాలేవి కూడా ఉండవు. మెలకు రాగానే అవన్నీ కూడా కరిగిపోతాయి. అతడు మిథ్యా వస్తువుల్ని సత్యమైనవిగా చెప్పాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా భావన చేయడు. ఒకవేళ మిథ్యా వస్తువుల మీద మమకారం గనక కలిగి ఉన్నట్లయితే అతడు నిద్ర నుంచి మేల్కొనలేదు అనే మనం ఖచ్చితంగా చెప్పాలి. అలాగే జ్ఞాని కూడా ఈ ప్రపంచమంతా ఒక కల్లాగా చూస్తాడు. కర్మ అనేది శరీరానికి సంబంధించినటువంటిది కాబట్టి ప్రారంధము అనేది శరీరానికే గాని ఆత్మకి మాత్రం కాదు. ఆత్మకి జనన మరణాలు అనేవి లేవు. ఈ ఆత్మ అనేది నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటిది. మరి దాంతో తాదాత్మ్యం చెందినటువంటి వాడికి ప్రారంధము అనేది ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు. శరీర తాదాత్మ్యత అనేది ఉన్నంత వరకు ప్రారంధము అనేది ఉంటుంది. జ్ఞానం కలిగిన తర్వాత ఈ శరీరం నాది కాదు, నేను అంటే ఆత్మ అని తెలిసిన తర్వాత ఇంకా ప్రారంధము అనేది ఎక్కడ ఉంటుంది? ఈ ప్రారంధము అనేది శరీరానికి సంబంధించినది అని ఇక్కడ మనం చెప్పడం కూడా సరి అయినటువంటి విషయం కాదు. ఎందుకని అంటే ఈ శరీరము అనేది అసత్యమైంది. అసత్యమైనటువంటి దానికి జన్మ అనేది ఎలా ఉంటుంది? పుట్టని దానికి మరణము అనేది ఉండదు కదా. అసత్యమైనటువంటి దాన్ని ప్రారంధం బాధించదు అని అంటూ ఉన్నారు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా సరే కర్మ ఫలితాన్ని అనుభవించేది ఎవరు? ఈ శరీరమే గాని ఆత్మ కాదు. ఆత్మకి కర్మతో గాని కర్మ ఫలితాలతో గాని సంబంధం లేదు. అజ్ఞానంతో శరీరానికి ఈ ఆత్మకి సంబంధం ఉన్నది అని, అన్నింటికీ తానే కర్త భోక్త అని ఈ ఆత్మ భావిస్తూ ఉంటుంది అంతే. నిజంగా చెప్పాలంటే ఆత్మకి దేంతోనూ కూడా సంబంధం అనేది లేదు. కానీ అజ్ఞానం వల్ల ఇలా భావన చేస్తుంది, అన్నింటికీ నేనే కర్తని, నేనే భోక్తని అని. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఆ మరుక్షణంలోనే ఈ భావనలన్నీ కూడా తెగిపోతాయి. ప్రారంధ కర్మ ఫలితమే ఈ దేహం. కాబట్టి ఈ దేహం ఉన్నంత వరకు ప్రారంధము అనేది అనుభవించాల్సిందే అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. జ్ఞాని అయినప్పటికీ కూడా ప్రారంధాన్ని అనుభవించి తీరాల్సిందేను అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. ఆ మాటే నిజము అని బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళందరూ కూడా వాదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాని అయినటువంటి వాడు తన శరీరాన్ని శవంలాగా చూస్తాడు. అతనికి దేహానికి సంబంధం అనేది ఏమాత్రం కూడా లేదు. కర్మ వల్ల ఈ దేహం సుఖము, దుఃఖము వీటన్నింటినీ కూడా అనుభవిస్తోంది. కానీ ఈ సుఖ దుఃఖాలు వేటిని కూడా జ్ఞాని అయినటువంటి వాడు పట్టించుకోడు. ప్రారంధము అనేది కేవలము ఈ పార్థివ శరీరానికే, అంటే పాంచభౌతికమైనటువంటి ఈ శరీరానికే ప్రారంధం ఉంది. అంతేగాని పారమార్థిక దేహానికి మాత్రం ప్రారంధము అనేది ఉండదు. అందుచేత జ్ఞాని అయినటువంటి వాడు ప్రారంధాన్ని అనుభవించడు. కానీ చూసేవాళ్ళకి మాత్రం అతడు అనుభవిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఒకవేళ ప్రారంధవశాన అతడి
చేయి తెగి కింద పడిపోయింది అనుకోండి, పోతే పోయింది నాకేమిటి అంటాడు. దానివల్ల బాధ అనేది అతను పొందడు. ఎందుకని అంటే అతడు ఈ శరీరాన్ని శవంలాగా చూస్తాడు. చూసే వాళ్ళకి మాత్రం అతనికి చేతి అయిపోయింది, అతను బాధపడుతున్నాడు అని అనిపిస్తుంది అంతే. కానీ నిజానికి మాత్రం జ్ఞాని ఏ రకంగానూ కూడా ఆ ప్రారంధాన్ని అనుభవించడు. ఇలా జ్ఞానం వచ్చిన తర్వాత సంచిత కర్మ, ఆగామి కర్మ ఈ రెండు కూడా నశించిపోతాయి. సంచిత కర్మ అనేది నశించిపోతుంది, ఆగామి కర్మ అనేది జ్ఞాని చేయడు. ఈ విషయాలందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ప్రారంధ కర్మ విషయంలోనే ఇక్కడ తేడా అనేది వస్తూ ఉన్నది. ఉపనిషత్తులేమో జ్ఞాని అయినప్పటికీ కూడా ఈ ప్రారంధాన్ని అనుభవించాలి అని అంటూ ఉన్నాయి. భగవత్పాదుల వారేమో జ్ఞానికి ఈ ప్రారంధ కర్మ అనుభవించాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. యథార్థంగా కూడా జరిగేది అదే. ఎందుకని అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, జ్ఞాని అయినటువంటి వాడు అన్నింటికీ కూడా అతీతంగా ఉంటాడు. కాబట్టి ప్రారంధ కర్మ అనేటటువంటిది జ్ఞానిని ఏ రకంగానూ కూడా బాధించదు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.